Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం MSc బయోటెక్నాలజీ కోర్సు ఏపీ తెలంగాణ అండ్ సౌత్లో ఫేమస్గా ఉన్న యూనివర్సిటీస్, మెయిన్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కడ ఆఫర్ చేస్తున్నారు అన్న దాని గురించి చూద్దాము. అండ్ ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏ ఎగ్జామ్ రాయాలి, పేమెంట్ సీటా, ఇంటర్వ్యూవా అన్న దాని గురించి చూద్దాం. ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్సర్న్గా అయితే నేను ఫీ పర్టికులర్స్ కూడా ఇచ్చాను. గవర్నమెంట్ యూనివర్సిటీస్ కన్సిడర్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఎంత ఫీ ఉంది అన్నది నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఆంధ్ర యూనివర్సిటీ వీడియో అప్లోడ్ చేశాను, ఎస్వి యూనివర్సిటీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మిగిలిన యూనివర్సిటీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే ఛానల్లో అవైలబుల్ చేస్తాను, అవి రెఫర్ చేయండి. ఇక్కడైతే మనం ఎంఎస్సి బయోటెక్నాలజీ కోర్సు ఎక్కడ ఆఫర్ చేస్తున్నారు అన్నది చూద్దాం. ఫస్ట్ వీడియోలోకి ఎంటర్ అయ్యే కంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ నేను మెయిన్గా 2 యూనివర్సిటీస్గా కేటగరైజ్ చేశాను యూనివర్సిటీస్ అన్నిటిని. ఒకటి గవర్నమెంట్, ఇంకొకటి ప్రైవేట్ అనమాట. గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ మనకు మొత్తం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ యూనివర్సిటీస్కి ఫండ్ ఇస్తుంది. అండ్ వీళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇవి మీరు ప్రైవేట్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాల్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే ఆ యూనివర్సిటీకి యూజీసీ రికగ్నిషన్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అన్ని యూనివర్సిటీస్కి యూజీసీ అన్నది ఒక రికగ్నిషన్ ఇస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గరలో ఏదైనా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఉంటే ఆ ప్రైవేట్ యూనివర్సిటీకి యూజీసీ రికగ్నిషన్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకు NAAC అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ బాడీ, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, NAAC అని ఒకటి ఉంటుంది. అది యూనివర్సిటీస్కి ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. ఏ ర్యాంక్, A+, B అలాగే ఇస్తుంది అనమాట. ఈ NAAC అన్నది ఆ పర్టికులర్ యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ వాళ్ళ అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, అందులో ఉన్న ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, టీచింగ్ విధానం ఎలాగుంది, స్టూడెంట్ టు టీచర్ రేషియో ఎలాగుంది, బిల్డింగ్ ఎలాగుంది, బిల్డింగ్ ఇన్ ద సెన్స్ అమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక NAAC PR టీమ్ వచ్చి ఆ పర్టికులర్ యూనివర్సిటీకి కానీ కాలేజ్కి కానీ ఒక NAAC ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. ఆ NAAC ర్యాంకింగ్ A+ కానీ ఉన్నప్పుడు అది మంచి యూనివర్సిటీ అని మనం కన్సిడర్ చేస్తాం. అలాగా మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్న యూనివర్సిటీకి NAAC ర్యాంకింగ్ ఉందా, ఉంటే ఏది ఉంది అన్నది చూడాలి. థర్డ్ వచ్చి మీరు పర్సనల్గా ఆ యూనివర్సిటీని విజిట్ చేయాలి. విజిట్ చేసి అందులో మీ డిపార్ట్మెంట్, మీరు ఏదైతే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, మనం ఇక్కడ బయోటెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కదా, సో మీరు బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో క్లాస్ రూమ్స్ ఎలాగున్నాయి, క్లాస్ రూమ్లో కూడా మనకు ప్రొజెక్టర్ ద్వారా టీచ్ చేస్తున్నారా, బ్లాక్ బోర్డ్ టీచింగ్ చేస్తున్నారా, ఏ విధంగా టీచ్ చేస్తున్నారు, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు అన్నది చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేపాటికి ల్యాబ్ అనమాట. మనకు సైన్స్ సబ్జెక్ట్స్లో ఎక్కడైనా సరే ల్యాబ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. బయోటెక్నాలజీకి కూడా ల్యాబ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీకు థియరిటికల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ థియరిటికల్ నాలెడ్జ్ని మీరు ప్రాక్టికల్స్లో పర్ఫామ్ చేయాలి. రేపు పొద్దున మీకు జాబ్ వస్తే మీరు జాబ్ చేసేటప్పుడు మీరు ప్రాక్టికల్గానే కదా జాబ్ చేస్తారు. సో అప్పుడు మీకు ప్రాక్టికల్స్ పైన ఐడియా ఉండాలి. పైపెట్టింగ్ ఎలా చేయాలి, లేదంటే సొల్యూషన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, వైయింగ్ మెషిన్ ఎలా యూజ్ చేయాలి, ఇవి చాలా చిన్నవే అనిపిస్తాయి కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఫెసిలిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి, ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చూడాలి. దాని తర్వాత మీ సీనియర్స్ అంటే ఆల్రెడీ ఆ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఎంఎస్సి బయోటెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతుంటారు కదా ఆ యూనివర్సిటీలో, వాళ్ళతో అడిగి రివ్యూ తీసుకోవాలి. అంటే టీచింగ్ ఎలా ఉంది, ఎలాగా క్లాసెస్ చెప్తున్నారు, ఎలాగ ల్యాబ్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు పర్సనల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పర్సన్స్ని, సీనియర్స్ని అడిగినా కూడా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తారనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనకు ఫీ అన్నది చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు మనకు మంచి ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ని, మంచిగా మనకు క్లాసెస్ కొంచెం హై ఎండ్ ఉంటుంది కాబట్టి కొంచెం గవర్నమెంట్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క ఫీ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉన్నప్పుడు అది మనం భరించగలమా భరించలేమా అన్నది కూడా మీరు క్యాలిక్యులేషన్లోకి తీసుకోవాలి. ఓకే. సో దాంతోపాటు కొన్ని
యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ సెల్ఫ్గా ఒక టెస్ట్ పెడతాయి అనమాట, స్కాలర్షిప్ టెస్ట్ అలాంటివి కండక్ట్ చేస్తాయి అనమాట. సో ఆ స్కాలర్షిప్ టెస్ట్ ఏమైనా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారా, ఒకవేళ స్కాలర్షిప్లో సెలెక్ట్ అయితే నాకు ఎంత ఫీ కట్ అయిపోతుంది, డిడక్ట్ అయిపోతుంది, కన్సెషన్ అన్నది వస్తుంది, స్కాలర్షిప్స్కి మనం ఎలిజిబులా కాదా, ఇవన్నీ కూడా కనుక్కోవాలి. ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్సర్న్గా నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ. సో ఈ స్కాలర్షిప్స్ గురించి కూడా మీరు ఒక బేసిక్ ఐడియా తెచ్చుకోవాలి. ఓకే, దాని తర్వాత ఒకవేళ మీకు ఆ లొకాలిటీ అన్నది మీ లొకాలిటీలో కాదు, మీ ఇంటికి దగ్గరగా లేదు, చాలా దూరం ఉంది అనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, వాళ్ళకి బస్సు ఉందా, ఇవి కనుక్కోవాలి. ఇవి చాలా సిల్లీగా అనిపిస్తాయి, కానీ మనం 2 years రోజు అక్కడికి వెళ్ళాలి రావాలి అంటే దట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఎందుకంటే చాలా దూరం ఉంది, హాఫ్ టైం మనకు ట్రాన్స్పోర్టేషన్లోనే అయిపోతుందంటే కాలేజ్కి వెళ్ళబుద్ధి కూడా కాదనమాట. సో కాబట్టి ఇవి కన్సిడర్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ మీరు టు అండ్ ఫ్రో రావడానికి డే స్కాలర్ లాగా ఉండడానికి వీలు లేకుంటే హాస్టల్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో ఆ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, మెస్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, ఒక రూమ్లో ఎంతమంది అకామిడేట్ చేస్తున్నారు, ఇలాగా హాస్టల్ గురించి కూడా కనుక్కోవాలి. అండ్ హాస్టల్ ఫీ గురించి కూడా కనుక్కోవాలి, బికాజ్ అది ఎక్స్ట్రా అయిపోతుంది కదా. మరి మనం కాలేజ్ ఫీ పే చేయాలి ప్లస్ హాస్టల్ ఫీ పే చేయాలి. సో టోటల్గా మనకు పర్ ఇయర్ ఎంత వస్తుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏమంటే అక్కడ ఏ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు అన్నది చూసుకోవాలి ప్రైవేట్ యూనివర్సిటీస్లో. అండ్ వాళ్ళ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది కూడా చూసుకోవాలి. మీరు ఏదైనా సరే యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఫ్యాకల్టీ అని కొడితే ఫ్యాకల్టీ వస్తారు. సో ఫ్యాకల్టీ యొక్క డెసిగ్నేషన్ ఏంటి, వాళ్ళ సబ్జెక్ట్స్ ఏంటి, కోర్ రీసెర్చ్ ఏంటి అన్నదంతా అక్కడ డిస్ప్లే చేసి ఉంటారు. మీరు పర్సనల్గా విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడచ్చు. మీ ఐడియాస్, మీరు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు అది కూడా డిస్కస్ చేయొచ్చు. వాళ్ళకి టైం ఉంటే వాళ్ళు మిమ్మల్ని మాట్లాడనిస్తే. యూనివర్సిటీ లోపల కూడా డిపార్ట్మెంట్స్ బయట కూడా వాళ్ళ ప్రొఫైల్స్ అన్నవి ఉంటాయి. అక్కడ ప్రొఫైల్స్లో కూడా మీకు ఏమేం ప్రాజెక్ట్స్ వచ్చాయి, వాళ్ళకు ఇప్పటి వరకు ఫండ్ ఎంత వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మీరు వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత పీజీ మరి ఫర్దర్ పిహెచ్డి చేయాలన్నా, లేదా ఏదైనా ఫెలోషిప్కి అప్లై చేసుకోవాలన్నా, లేదా ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా మీరు ఇక్కడ చేసిన పీజీ అన్నది వ్యాలిడ్ అవుతుందా లేదా అన్నది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం డిసైడ్ చేసుకోవాలి. బికాజ్ నేను ఒక ఫెలోషిప్ చూశాను, ఇన్స్పైర్ ఫెలోషిప్ అని చెప్పేసి. ఆ ఫెలోషిప్కి అటానమస్ కాలేజెస్, అటానమస్ యూనివర్సిటీస్, తర్వాత ప్రైవేట్ ఫండెడ్ యూనివర్సిటీస్లో కొన్ని రకాలైన యూనివర్సిటీస్ ఆ ఫెలోషిప్కి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మీరు అలాంటి అన్ని ఫెలోషిప్స్కి ఎలిజిబులా కాదా, లేదు మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఫెలోషిప్కి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్కి అప్లై చేశారు, ఆ స్కాలర్షిప్ ఆ కాలేజ్లో చదివే పిల్లలకి ఇస్తారా లేదా, ఇవి అన్నీ కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, నాట్ ఓన్లీ మనీ, నాట్ ఓన్లీ ఇది కూడా కన్సిడర్ చేసుకోవాలి. మనం ప్రైవేట్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది ఏమంటారంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనకు ప్లేస్మెంట్స్ ఉంటాయి, మనకు జాబ్ త్వరగా వచ్చేస్తుంది అని చెప్పేసి అంటారు. సో అది సాఫ్ట్వేర్ వరకు నిజమే, సాఫ్ట్వేర్ కంపెనీస్ అలాగా చేస్తాయి, సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉన్నప్పుడు అలా జరుగుతుంది. బట్ వెన్ కమింగ్ టు లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ ఆర్ బయో సబ్జెక్ట్స్లో అలాంటిది జరగదు. బికాజ్ నేను నా ఫ్రెండ్స్ని చాలామంది నేను చూశాను, నేను చాలామందిని అడిగి కనుక్కున్నాను. చాలామంది నా స్టూడెంట్స్ వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీస్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్లేస్మెంట్స్ అన్నవి సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళకి జరిగినట్టు మన లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్లో, ఎస్పెషల్లీ ఎంఎస్సీ బయోటెక్నాలజీ అంటే ఇండస్ట్రీ సైడ్ కాబట్టి ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ అలాగే జరుగుతాయి అని మీరు అనుకుంటా ఉండొచ్చు, కానీ అలా జరగదు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉంటాయంటే చాలా నెంబర్లో ఉంటాయి అన్నమాట. సో చాలా నెంబర్లో ఉంటాయి కాబట్టి నంబర్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి పిల్లల్ని రిక్రూట్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ సినారియో వేరు. బయోటెక్ ఇండస్ట్రీస్ కానీ బయోటెక్ ల్యాబ్స్ కానీ అంత ఎక్కువ నంబర్లో ఉండవు. ఒకవేళ వాళ్ళు ప్లేస్మెంట్కి వచ్చినా సరే ఒక 4-5 సెలెక్ట్ చేసుకుంటారు తప్ప ఎంటైర్గా 80% 90% క్లాస్ మెంబర్స్ని ఎప్పటికీ సెలెక్ట్ చేసుకోరు. అండ్ ప్లేస్మెంట్ అంటేనే మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తొస్తుంది చెప్పండి, ప్యాకేజ్. అది సాఫ్ట్వేర్లో వర్కౌట్ అవుతుంది కానీ బయోటెక్నాలజీలో వర్కౌట్ అవ్వదు. ఓకే, సో సాఫ్ట్వేర్లో మనకు 12 lakhs ప్యాకేజ్ అంట, 13 lakhs ప్యాకేజ్, అదంతా సాఫ్ట్వేర్ వరకే, మన వరకు కాదు. ఇది యూనివర్సిటీ ఓకే ఫైన్, వాళ్ళు మంచిగా మీకు చదువు చెప్తారు కాదని కాదు, కానీ అక్కడ మీరు వర్క్ చేయాలంటే జాబ్స్ కూడా ఉండాలి కదా. బయోటెక్నాలజీ ఎంఎస్సి బయోటెక్నాలజీ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీకు కావలిస్తే అది రెఫర్ చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మీ స్టార్టింగ్ శాలరీ 20
22,000 to 25,000 ఉంటుంది. మినిమం చెప్పాలంటే ఇంకా 18,000కి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్సే ఉన్నారు, నేను చాలామందిని చూశాను. సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకైంది. ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం కోర్స్ అయిపోయిన వెంటనే నాకు జాబ్ వస్తుంది అని. బట్ నో, దట్స్ నాట్ ద సినారియో. కోర్స్ కంప్లీట్ అయిపోయి 2 months ఖాళీగా ఉండి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ కోచింగ్ తీసుకొని మళ్ళీ అప్పుడు ఆ అమ్మాయి జాబ్ సంపాదించుకుంది అనమాట. ఇంత అమౌంట్ ఖర్చు పెట్టిన తర్వాత కూడా తనకు జాబ్ రాలేదు. ఎవరైనా సరే మాకు జాబ్ వచ్చేస్తుంది ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయితే అని అనుకుంటే అది 100% జరుగుతుందని మైండ్లో పెట్టుకోకండి. ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే, మీకు ఛాన్స్ ఉంటుంది, కానీ అందులో మీరు సెలెక్ట్ అవుతారో లేదో కూడా మనం చెప్పలేం కదా. వాళ్ళు కంపెనీని తీసుకొని వచ్చారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఒక 4 to 5 members ఉన్నారు. ఆ 4 to 5 membersలో మీరు ఒకరు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాయిన్కి 2 sides ఉన్నట్టు మన ఆలోచన విధానంలో కూడా 2 types ఉండాల్సిందే. ఇది ఎలాగా వర్కౌట్ అవుతుంది అన్నది అన్ని ఆలోచించి మనం స్టెప్ తీసుకోవాలి. బికాజ్ వీఆర్ ఇన్వెస్టింగ్ సమ్ lakhs into this particular thing అనమాట. ఓకే, సో కాబట్టి ఈ ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఆలోచించకండి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో సాఫ్ట్వేర్ సైడ్ అయితే మీకు ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. బికాస్ దే హ్యావ్ సమ్ టైఅప్స్ అండ్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. కానీ ఈ బయోటెక్నాలజీ ఫీల్డ్లోకి వచ్చేపాటికి మనకు నంబర్ ఆఫ్ జాబ్స్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి, పే స్కేల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ మీ యూనివర్సిటీ ఒకటే కాదు కదా, ఇంకా చాలా నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో అందరినీ సెలెక్ట్ చేసుకోవాలంటే అది కుదరని పని. సో కాబట్టి మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి, మంచి స్కిల్ అక్వైర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు స్కిల్ ఉందనుకోండి, మనం ఎక్కడన్నా జాబ్ సంపాదించుకుంటాం. మనకు ఎవరో వచ్చి జాబ్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. మనతో స్కిల్ ఉంటే మనమే అడగచ్చు, నాకు జాబ్ ఇవ్వండి, నాకు ఈ స్కిల్ ఉంది అని చెప్పి వాళ్ళు ఇస్తారు కూడా. అండ్ మీరు డిమాండ్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మీకు స్కిల్ ఉంది కాబట్టి. ఓకే, అండ్ మోస్ట్లీ బయోటెక్నాలజీ ఫీల్డ్లో జాబ్స్ అన్నవి ఎలా అక్వైర్ అవుతాయి అంటే రికమెండేషన్స్ ద్వారానే అక్వైర్ అవుతాయి అనమాట. అంటే మీ సీనియర్స్ ఆల్రెడీ ఎక్కడో జాబ్ చేస్తున్నారు, ఆ కంపెనీలో వేకెన్సీ పడితే వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేస్తారనమాట. అప్పుడు మీరు ఆ జాబ్కి ఫిట్ అయిపోతారు. ఆల్మోస్ట్ 100% ఇలాగే జరుగుతున్నాయి, ఎందుకంటే నేను కల్లారా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఆల్మోస్ట్ 90 to 95% రికమెండేషన్స్ ద్వారానే ఇదంతా రన్ అవుతుంది. మీరు ఎప్పుడో రెజ్యూమ్ ఇచ్చింటారు, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు, ఇదంతా ఒక ప్రాసెస్. ఓకే ఫైన్, బట్ ఎక్కువ మనకు జాబ్ అన్నది రికమెండేషన్ ద్వారా వస్తుంది. సో రికమెండేషన్ ద్వారా మనకు జాబ్ రావాలంటే మనకు ఎవరో ఒకరు రికమెండ్ చేయాలి. రికమెండేషన్ మరి మనం ఎలా తెచ్చుకోవాలి ఈ బయోటెక్నాలజీ ఫీల్డ్లో అని అంటే, వన్ బెస్ట్ థింగ్ ఈజ్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన వెంటనే మీ సీనియర్స్తో మీరు మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయాలి, మీ ప్రొఫెసర్స్తో మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ మీరు ఎక్కడైనా గెస్ట్ లెక్చరర్స్, గెస్ట్గా ఎవరైనా మీరు ఏదైనా గెస్ట్ టీచింగ్గా కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో మంచి నెట్వర్కింగ్ పెంచుకోవాలి. అండ్ సెమినార్స్ అలాంటివి అటెండ్ అవుతూ ఉండాలి, వర్క్షాప్స్ అలాంటివి అటెండ్ అవుతూ ఉండాలి. సో దట్ మీ నెట్వర్కింగ్ అన్నది పెరుగుతుంది, మీరు చాలా చాలా ఎక్కువ మందితో కాంటాక్ట్లోకి వస్తారు. సో జాబ్ ఉందా అని మనం వాళ్ళని అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదా వాళ్ళు జాబ్ ఉందని మీకు చెప్పే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇది నెట్వర్కింగ్ ద్వారానే జరుగుతుంది అనమాట. ఎక్కువ మీరు చూస్తూ ఉంటారు, ఈ ఏమంటారు, ఈ డెల్ కంపెనీ కానీ ఇన్ఫోసిస్ కంపెనీ కానీ మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంది అని నెంబర్ ఇచ్చి మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అలాగా ఏదైనా బయోటెక్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు కదా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. వేకెన్సీ పడగానే అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళకి తెలిసిన పిల్లల్ని లేదంటే వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళనే వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. సో ఇది జరగాలంటే మనకు మంచి నెట్వర్కింగ్ కేపబిలిటీ ఉండాలి, ఆర్ ఎల్స్ మనకు మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉండాలన్నమాట. అంటే మనకు నార్మల్గా జాబ్స్ రావా అంటే రావని కాదు, వస్తాయి, కానీ చాలా చాలా తక్కువ అనమాట. అంత కష్టపడే బదులు మనం మంచి నెట్వర్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు జాబ్ అన్నది ఈజీగా వస్తుంది కదా అన్నది నా పాయింట్. సో చాలామంది నా ఫ్రెండ్సే ఉన్నారు, వితౌట్ రికమెండేషన్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ విత్ రికమెండేషన్ తక్కువ టైంలో జాయిన్ అయిపోవచ్చు అనమాట. విత్ రికమెండేషన్ మనం వెతుక్కోవాలా, కంపెనీస్ ఎక్కడ వేకెన్సీ ఉందో చూసుకోవాలా, వాళ్ళకి పదే పదే మెయిల్ చేస్తూ ఉండాలా, మమ్మల్ని కన్సిడర్ చేయండి, మమ్మల్ని కన్సిడర్ చేయండి అని. ఓకే మేము కన్సిడర్ చేస్తాం రమ్మంటే మళ్ళీ వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇవన్నీ జరగాలన్నమాట. సో దీనికి చాలా టైం పడుతుంది కదా. సో అలా కాకోకుండా మీరు మంచి రికమెండేషన్స్ నెట్వర్కింగ్ పెట్టుకున్నారనుకోండి, మీకు జాబు త్వరగా వస్తుంది అండ్ మీకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. రేపు పొద్దున జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది వాళ్ళు కొంచెం మీకు హెల్ప్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ అ హోల్ థింగ్. ఇది కొంచెం మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి ఐడియా ఇవ్వడానికి చెప్పా.
గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా ప్లేస్మెంట్స్ ఉండవు. మీరు మీ ప్రొఫెసర్స్తో మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేసుకుంటే, ఒకవేళ మీకు ప్రొఫెసరు మీరు వర్తీ క్యాండిడేట్ అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు రెఫర్ చేస్తారనమాట. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అన్ని యూనివర్సిటీస్లో కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉంటాయి. మెన్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది, ఉమెన్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది. దానికి సపరేట్ మెస్ ఫీ, హాస్టల్ ఫీ, ఎలక్ట్రిసిటీ ఫీ, రూమ్ ఫీ అని చెప్పి చాలా ఫీ పే చేయాల్సి వస్తుంది. మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోండి. బట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంత పే చేయాల్సి రాదు, కొంచెం పే చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ అ సినారియో గైస్. ఓకే, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్. ఓకే, సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. గవర్నమెంట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడదాం ఫస్ట్, దాని తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి చూద్దాం. ఓకే, మనం ఎంఎస్సి బయోటెక్నాలజీ కోర్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఎంఎస్సి బయోటెక్నాలజీ కోర్స్లోకి జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కింద ఇచ్చిన గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అన్నిట్లో కూడా మనం ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు ఇక్కడ ఇచ్చిన ఏ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీకి అయినా అడ్మిషన్ అన్నది దొరుకుతుంది. సో ఇక్కడ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ ఫండెడ్ అన్నవి చూద్దాము. ఫస్ట్ వచ్చి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ స్టూడెంట్స్. తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, వీ హ్యావ్ స్విమ్స్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి. దాని తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో మనకు రకరకాలైన బయోటెక్నాలజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి నార్మల్ ఎంఎస్సి బయోటెక్నాలజీ, తర్వాత వచ్చి ఎంఎస్సి కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ. ఇది ఆక్వాకల్చర్ రిలేటెడ్గా బయోటెక్నాలజీని ఎట్లా యూజ్ చేస్తారు అన్నది ఇక్కడ అనమాట మెయిన్ థీమ్. సెకండ్ వచ్చేసరికి ఎంఎస్సి మెరైన్ బయోటెక్నాలజీ. ఓకే ఫైన్. దాని తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, దాని తర్వాత విక్రమసింహపురి యూనివర్సిటీ. నెల్లూరు క్యాంపస్లో మాత్రమే ఎంఎస్సి బయోటెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు. కావలిలో కూడా ఒక క్యాంపస్ ఉంది, బట్ నెల్లూరులో ఆఫర్ చేసే దాంట్లోనే ఎంఎస్సి బయోటెక్నాలజీ ఉంది. దాని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో దీంట్లోకి మీరు ఎంట్రన్స్ గెయిన్ చేసుకోవాలనుకుంటే ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ రాసి దాంట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ని బట్టి మీకు ఒక యూనివర్సిటీ అన్నది అలాట్ అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటో చూద్దాం. అంటే నేను ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్సి బయోటెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారా లేదా అన్నది కనుక్కొని తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, దాని తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ చూసుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో గీతం యూనివర్సిటీ ఉంది, విశాఖపట్నంలో లొకేట్ అయిన గీతం యూనివర్సిటీ. దీనికి చాలా బ్రాంచెస్ ఉంటాయి, గీతం హైదరాబాద్ ఉంది, అలాగుంది, కానీ గీతం విశాఖపట్నంలో మాత్రమే మనకు ఎంఎస్సి బయోటెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ గీతం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. గీతం యూనివర్సిటీ వాళ్ళు గ్యాట్ అని చెప్పేసి, గీతం యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి పెడతారు అనమాట. అది క్వాలిఫై అయితే మీకు స్కాలర్షిప్స్ అవి అట్లా ఆఫర్ చేస్తారనమాట. లేదు మీరు డైరెక్ట్ సీట్ కొనుక్కోవాలంటే కూడా వాళ్ళు సీట్స్ ఆఫర్ చేస్తారు. మీకు కావలిస్తే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేయండి ఆర్ మెయిల్ చేయండి, దే విల్ రెస్పాండ్. దాని తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇది వాళ్ళు ఏమైనా ఇచ్చారంటే అక్కడ ఇంటర్వ్యూ బేస్డ్గా మేము సెలెక్ట్ చేసుకుంటాము అని ఇచ్చారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి. కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో ఎంఎస్సి బయోటెక్నాలజీ ఆఫర్ చేయట్లేదు, ఎంటెక్ బయోటెక్ ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా బీటెక్ బయోటెక్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంటెక్ బయోటెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు బీఎస్సీ ఆనర్స్ చేస్తున్నా కూడా మీరు ఎంటెక్ బయోటెక్ చేయొచ్చు. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏమంటే ఎంటెక్ చేయడానికి మనం మినిమం 4 years కోర్స్ చేసి ఉండాలన్నమాట. 3 year బీఎస్సీ డిగ్రీ కోర్స్ అయితే నాట్ ఎలిజిబుల్. కేఎల్ యూనివర్సిటీలో మనకు ఫీ వచ్చేసరికి 1 to 1.5 lakhs ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్గా మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అంటే మీ బీటెక్లో కానీ మీ బీఎస్సీ ఆనర్స్లో కానీ ఉన్న మార్క్స్ బేసిస్ తీసుకొని డైరెక్ట్ మిమ్మల్ని జాయిన్ చేయించుకుంటారు. ఫీ వచ్చేపాటికి 1 to 1.5 lakhs. ఓకే, దాని తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి. ఈ మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో ఇంటర్వ్యూ బేస్డ్గా మీకు సెలెక్షన్ అన్నది జరుగుతుంది. ఫీ కూడా అప్రాక్స్ 80,000 to 1 lakh వరకు ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత తెలంగాణ స్టేట్లో ఎంఎస్సి బయోటెక్నాలజీ ఆఫర్ చేసే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏవో చూద్దాం. దాని తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్దాం. సో మనకు తెలంగాణ స్టేట్లో సిపిజెట్ ఎగ్జామ్ రాసి ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట. ఆ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏమేమి అన్నది చూద్దాం.
ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత కోటి ఉమెన్స్ కాలేజ్, ఇది ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్ కాబట్టి నేను ఇక్కడ ఉంచాను అండ్ మంచి రివ్యూ ఉంది కూడా. దాని తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, జేఎన్టీయూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే మనం CUCET అన్న ఎగ్జామ్ రాయాలి. కామన్ సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని, అది డేట్ అయిపోయింది, కౌన్సిలింగ్ జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్. మేబీ నెక్స్ట్ ఇయర్కి మీరు ప్లాన్ చేసేలాగా ఉంటే నెక్స్ట్ ఇయర్కి మీరు దీన్ని ట్రై చేయొచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే CUCET ఎగ్జామ్ రాయాలన్నమాట, నాట్ CPJET. ఓకే, సో ఈ జేఎన్టీయూ హైదరాబాద్ వరకు ఏ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలన్నా CPJET ఎగ్జామ్ రాయాలి. బట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే CUCET రాయాలి. ఓకే, దాని తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ రిలేటెడ్గా బయోటెక్నాలజీ కోర్సెస్ను ఆఫర్ చేస్తున్నారు. అందులో మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళదే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. అది క్వాలిఫై అయితే మీరు ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకే, దాని తర్వాత హైదరాబాద్లో లొకేట్ అయిన ఒక ప్రైవేట్ యూనివర్సిటీ చైతన్య యూనివర్సిటీ. ఈ చైతన్య యూనివర్సిటీలో మీరు డైరెక్ట్గా అడ్మిషన్ గెయిన్ చేసుకోవచ్చు. మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ని బట్టి వాళ్ళు మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమీ పెట్టకోకుండా డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారు. ఫీ వచ్చేపాటికి 70,000. ఇవన్నీ కూడా మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట. తర్వాత మనం మన సౌత్ ఇండియాలో ఎక్కువగా బెంగళూరు రీజియన్లో ఎక్కువ మనకు రాయలసీమ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అండ్ కొంచెం కోస్తా ఆంధ్ర వాళ్ళకు బెంగళూరు అన్నది దగ్గర అవుతుంది కదా. సో కాబట్టి ఎక్కువ మంది బెంగళూరు కూడా ప్రిఫర్ చేస్తారు ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నప్పుడు. సో ఈ బెంగళూరులో ఉన్న కొన్ని మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి చూద్దాం. మనకు బెంగళూరులో మణిపాల్ యూనివర్సిటీ ఉంది. సో ఈ మణిపాల్ ఇది ఒక రీసెర్చ్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఎక్కువగా మెడికల్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంటారు మణిపాల్లో. బట్ కొన్ని అలైడ్ లైఫ్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఉన్నాయి, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ మణిపాల్ యూనివర్సిటీలో మెడికల్ బయోటెక్నాలజీ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. దానికి వాళ్ళు ఒక ఇన్ హౌస్ ఎగ్జామ్, అంటే వాళ్ళ కాలేజ్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు సీట్ అన్నది ఇస్తారు. పర్ ఇయర్ ఫీ వచ్చేసరికి 3 lakhs ఉంటుంది. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మంచి మెరిట్ తెచ్చుకుంటే అందులో స్కాలర్షిప్స్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ SRM యూనివర్సిటీ చెన్నై తమిళనాడు. ఇక్కడ కూడా మనకు ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. ఇందులో మెరిట్ బేస్డ్, సో మీ గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి మీకు ఇక్కడ అడ్మిషన్ అన్నది ఇస్తారు. ఫీ వచ్చేప్పటికి 1,35,000 పర్ ఇయర్ ఫీజెస్ ఇవన్నీ. దాని తర్వాత ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో ఇది కూడా ఒక ప్రైవేట్ కాలేజ్ అండ్ మంచి కాలేజ్. ఇక్కడ ఇన్ హౌస్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే వాళ్ళే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత రిజల్ట్ రిలీజ్ చేస్తారు. ఫీ వచ్చేపాటికి 80,000 to 1 lakh ఉంటుంది. దాని తర్వాత రేవా యూనివర్సిటీ బెంగళూరు. రేవా యూనివర్సిటీలో డైరెక్ట్ అడ్మిషన్ ఇచ్చేస్తారు. మీ గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేసి మీకు డైరెక్ట్ అడ్మిషన్ అన్నది ఉంటుంది. వాళ్ళది ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది, బట్ దట్స్ నాట్ అప్లికబుల్ ఫర్ MSc బయోటెక్నాలజీ అని ఇచ్చారు వాళ్ళు. సో కాబట్టి మీరు రేవా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ బేసిస్ పైన జాయిన్ అవుతారు. ఫీ వచ్చేపాటికి 50,000 to 90,000 అనమాట. దాని తర్వాత RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు. ఇందులో ఓన్లీ MTech బయోటెక్ ఆఫర్ చేస్తున్నారు, MSc బయోటెక్నాలజీ లేదు. ఎవరైనా బీటెక్ చేసిన వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇందులో మనకు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే కర్ణాటక స్టేట్ కండక్ట్ చేసే కర్ణాటక PG సెట్ని రాయాల్సి ఉంటుంది. కర్ణాటక PG సెట్లో క్వాలిఫై అయితే మీరు RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో MTech బయోటెక్ చేయొచ్చు. ఫీ వచ్చేసరికి పర్ ఇయర్ 2.66 lakhs అనమాట. ఇవి ఓన్లీ కాలేజ్ ఫీ. ఒకవేళ మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అయితే మరి హాస్టల్ ఫీ ఎక్స్ట్రా భరించాల్సి ఉంటుంది. ఓకే, అది కూడా మైండ్లో పెట్టుకోండి. దాని తర్వాత శస్త్రా యూనివర్సిటీలో కూడా మెరిట్ బేస్డ్, అంటే మీ డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్న దాని బేసిస్ పైన మీకు ఎంట్రీ అన్నది ఉంటుంది. ఫీ వచ్చేపాటికి 80,000 to 1 lakh అనమాట. దాని తర్వాత మద్రాస్ యూనివర్సిటీ ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, బట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చెన్నై తమిళనాడు. ఈ మద్రాస్ యూనివర్సిటీ కూడా మంచి యూనివర్సిటీ. ఫీ కూడా చాలా తక్కువ, 7,000 to 8,000 మాత్రమే పర్ ఇయర్. రీజనబుల్ ఫీ అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ గుడ్ టీచింగ్ ఉంది, కాబట్టి అది కూడా కన్సిడర్ చేయొచ్చు. చిత్తూరు ఈ సైడ్ ఉన్న వాళ్ళకి తమిళనాడు దగ్గర అవుతుంది కాబట్టి నేను ఇది పెట్టాను అనమాట. దాని తర్వాత రామయ్య కాలేజ్ బెంగళూరులో రామయ్య కాలేజ్లో ప్రైవేట్, ఇది కూడా మెరిట్ బేస్డ్. మీకు డిగ్రీ లెవెల్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఎంట్రీ ఉంటుంది. ఫీ వచ్చేపాటికి 15,000 to 30,000 అనమాట. దాని తర్వాత మౌంట్ క్యారమెల్ కాలేజ్ బెంగళూరు.
ఇక్కడ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి కర్ణాటక పీజీ సెట్ రాసి మీరు ఎంట్రీ గెయిన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే స్పాట్ అడ్మిషన్స్లో ప్రైవేట్ సీట్ అయినా కొనుక్కోవచ్చు. ఫీ వచ్చేపాటికి 40,000 to 50,000 ఉంటుంది. దాని తర్వాత దయానంద్ సాగర్ యూనివర్సిటీ బెంగళూరు. సో ఇక్కడ కూడా మనకు ఫీ అన్నది ఇక్కడ కూడా మనకు అడ్మిషన్ అన్నది మెరిట్ బేస్డ్గానే జరుగుతుంది. ఫీ వచ్చేసరికి 1.4 to 1.5 lakhs ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ మెయిన్లీ బెంగళూరు అండ్ చెన్నై. సో ఫేమస్ యూనివర్సిటీస్ గురించి మాత్రమే చెప్పాను నేను. మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ గురించే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇవి కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. బట్ మంచి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో నేను చాలా రీసెర్చ్ చేసి మీకు మంచి యూనివర్సిటీస్ని మాత్రమే ఇక్కడ పెట్టాను. ఇవి కాకుండా మీకు ఇంకా ఏవైనా మంచి యూనివర్సిటీస్ తెలిసినవి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ అది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీకు కన్ఫ్యూషన్ ఉందా, లైక్ బయోటెక్నాలజీ తీసుకోవాలా, మైక్రోబయాలజీ తీసుకోవాలా, ఫుడ్ టెక్నాలజీ తీసుకోవాలా, ఏ కోర్సు నేను సెలెక్ట్ చేసుకోవాలి అన్నది కన్ఫ్యూషన్ మీకు ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. నేను దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో మీకు క్లారిటీ ఇచ్చే విధంగా నేను క్రియేట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.